ఎమోషనల్ నైస్ మెసేజ్. అంటే దేశం గురించి కానీ మట్టి గురించి తెలంగాణలో జరిగిన ఉద్యమం గురించి మాకైతే చాలా కనెక్ట్ అయింది. రోషన్ అమేజింగ్ యాక్టర్ అండ్ ద వే హీ హ్యాస్ పర్ఫార్మ్డ్, ఐ థింక్ ప్రతి తల్లి ప్రతి బిడ్డ, ఐ మీన్ లైక్ ఎవ్రీబడి ఇన్ ద కంట్రీ కనెక్ట్స్ టు సచ్ కాన్సెప్ట్. అలా అని ఇంకా సాంగ్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయి. వీఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. అంత మంచి సినిమా అందరూ స్వప్న మూవీస్, వైజయంతి బ్యానర్ అందరు కలిసి ఇంత మంచి సినిమా ఇచ్చారు. అందులో నాకు చాలా బ్యాడ్ ఉంటుంది వరల్డ్లో, అప్పుడు మనం ఏం చేయలేము, అంటే బ్యాడ్ని చేంజ్ చేయలేము కానీ మనం ఏం చేయగలుగుతాము అని చెప్పారు కదా, అది చాలా నైస్ మెసేజ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ బ్యూటిఫుల్ సినిమా టు అస్. థ్యాంక్ యూ. సల్లంగుండాలే పాట కూడా చాలా బాగుంది. విక్కీ జే మేయర్ గారు మ్యూజిక్ అండ్ ప్రదీప్ అద్వైత్ గారు డైరెక్షన్ అన్నీ బాగున్నాయి. మైకేల్ చాలా బాగా చేశారండి. అండ్ అనస్వర గారి యాక్షన్ అయితే చాలా బాగుంది. తెలంగాణ గురించి ఎలా చూపించారు? ఏదండి, తెలంగాణ గురించి బాగా చూపించారండి. బైరాన్పల్లి గ్రామం గురించి మొత్తం స్టోరీ చాలా బాగా చూపించారు. సినిమా బాగుంది, సూపర్. రోషన్ గారి యాక్షన్ చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. మీరు చూస్తారు కదా మీరు కూడా. మన తెలుగులో హృతిక్ రోషన్ అంటున్నారు రోషన్ గారిని, అట్లా నిజమేనండి. ఇంకా ఇంకా గొప్పగా చేశారు. అన్ని డాన్స్ కానివ్వండి, యాక్టింగ్ కానివ్వండి, అన్ని చాలా బాగుంది. డాన్స్ అయితే చాలా బాగా చేశారు. యాక్షన్ కూడా చాలా బాగా చేశారు. యాక్షన్ హీరోయిన్ యాక్టింగ్ ఎలా అనిపించింది? చాలా బాగుందండి. అనస్వర గారు చాలా జీవించారు. అలా అని ఏం చెప్పలే అండి, చాలా సీన్స్ బాగున్నాయి. చాలా కొన్ని చోట్ల చాలా ఎమోషనల్ గా కూడా ఒక పెళ్లి సీన్ తీశారు, అక్కడైతే మాత్రం చాలా నచ్చింది. అంటే వాళ్ళ నాన్నగారు శ్రీకాంత్ గారిని మించిపోతారు అనుకోవచ్చా రోషన్? ఈజీగా అస్తిత్వాన్ని చూపించింది సినిమా. తెలంగాణ అంటే ఏంటో, ఎలా సాధించుకున్నామో తెలంగాణలో మరోసారి తెలియజేసింది. అశ్రువులు రాల్చే పరిస్థితి తీసుకొచ్చింది సినిమా. ఇంతకంటే ఏం చెప్పలేదు. అంటే రజాకర్ సినిమా కూడా మీరు చూసే ఉంటారు కదా, సో ఇందులో ఎంతవరకు నిజాలు చెప్పారు? బైరాన్పల్లి స్టోరీని ఎంతవరకు రివీల్ చేశారు? చాలా తాకింది. బైరాన్పల్లి గురించి చాలా టచ్ చేశారు. She got fully emotional. Second half of the movie she was crying actually. Roshan Babu చూసుకొని ఎందుకు ఏడ్చావు తల్లి? రోషన్ అన్నకి ఏమైంది? why did you cry? చెప్పు. she started crying చూసి, ఆ మూవీని చూసి. బట్ మూవీ అయితే చాలా చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. తెలుగు హీరో రోల్ అయితే చాలా బాగుంది. సాంగ్స్ అన్ని సూపర్ హిట్, చాలా బాగున్నాయి సాంగ్స్ అన్ని. బ్యాక్గ్రౌండ్స్ అన్ని, విలేజ్ ఎన్విరాన్మెంట్ కానీ, వాళ్ళు యూజ్ చేసిన వెపన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా చాలా బాగుంది. నైస్ మూవీ. రేటింగ్ 10 out of 10. Yes, so emotional. మ్యూజిక్ అన్ని చాలా బాగున్నాయి. హీరోయిన్ డాన్స్ అయితే గిరా గిరా గిరా, అదైతే సాంగ్ మొత్తం టాప్. థియేటర్ లో వ్యూ చాలా బాగుందండి. రొటీన్ గా లేదు, చాలా బాగుంది. మస్ట్ వాచ్. తెలంగాణ స్లాంగ్ ఎట్లా అనిపించింది ఆ మూవీలో? చాలా బాగుంది. ఎక్కడ ఓవర్ గా లేదు, ఎక్కడ మిస్ గైడ్ లేదు, చాలా బాగుంది. సో తెలుగు రికగ్నిషన్ అని చెప్పేసి పేరు వచ్చేసింది మన హీరో రోషన్ గారికి. నిజమైన తెలుగు రికగ్నిషన్ ఆయన ఆ పేరుని నిలబెట్టుకుంటున్నారు. 2025 లో మంచి హిట్ దొరికిందని చెప్పుకోవచ్చు. ఈ క్రిస్మస్ కి చాలా హ్యాపీ మూవీ, చాలా పర్ఫెక్ట్ మూవీ. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 5 4. థియేటర్స్ లో సూపర్ ఉన్నా సరే చాలా హైలైట్స్ ఉన్నాయి. సాంగ్స్ కానీ వాళ్ళ ఫైట్ కానీ చాలా స్వీట్ గా తీశారు. ఫ్యామిలీ సినిమా ఇది, యాక్షన్ ఒకటే కాదు, అందరూ చాలా బాగా చేశారు. అసలు హీస్ అన్ యాక్షన్ హీరో, హీస్ ఆల్సో హ్యాస్ అ సాఫ్ట్ సైడ్. ఆ రెండు బ్యాలెన్స్ చేసి అండ్ వెరీ గుడ్ డైరెక్టర్. చాలా బాగుంటుంది, మీరే చూడండి. కిల్లర్ మ్యూజిక్ వీడియోస్ లో చూసే ఉంటారు, బాగా చేస్తారు. ఇట్స్ అ వెరీ ఫ్రెష్ కపుల్, వెరీ ఫ్రెష్ ఆన్ స్క్రీన్. తెలంగాణ కోసం అప్పట్లో ఎలా పోరాడారు అన్నట్టు చూపించి, మా తెలంగాణ ఫైట్ ఎలా చేసారు రజాకర్ తోని అని మెసేజ్ ఇచ్చారు. నిజంగా చెప్తున్నా, హ్యాట్స్ ఆఫ్ సార్. సినిమా చాలా బాగుంది. ఇప్పుడున్న వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఎందుకంటే కరెక్ట్ టైం నిలిచిరు, ఎలా ఫైట్ చేసిరు రజాకాలతో మన తెలంగాణ వాళ్ళు చూపించారు. చాలా బాగుంది. రోషన్ గారు చెప్పాలంటే పెళ్లి సందర్భ తర్వాత ఇది ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు, కంబ్యాక్ అని చెప్పొచ్చు. క్యారెక్టర్ తీసుకున్నా కూడా చాలా కొత్తగా చేసిండు మన రోషన్ గారు, డిఫరెంట్ లాంగ్వేజ్ లో చేసిండు. అంటే ఈ సినిమాలో తీసుకున్న డాన్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, యాక్టింగ్ కానీ చాలా బాగా చేసిండు. ఇక్కడ హీరోయిన్ గారు కూడా ఒక పల్లెటూరులో హీరోయిన్ అమ్మాయి ఎలా చేయాలో అలానే చేసింది హీరోయిన్ కూడా.
అంటే మనకి కొత్తగా లాంగ్వేజ్ కానీ కొత్తగా డిఫరెన్స్ కాస్ట్యూమ్ కానీ అన్ని డిఫరెంట్ గా విలేజ్ కానీ ఒక పల్లెటూరులో మనం ఎలా ఉంటే మొత్తం అలానే చూపించారు. అంటే నీకు చాలా బాగుంది. ఆ క్యారెక్టర్ కి రోషన్ సెట్ అయ్యారన్న? సెట్ అయ్యారు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ తగ్గట్టు రోషన్ గారు ఆ విలేజ్ కి దానికి మంచి సెట్ అయ్యారు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క హీరో అన్నప్పుడు ప్రతి క్యారెక్టర్ చేసుకుంటూ పోతేనే ఏదైనా అలా కూడా తెలిసి వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క హీరో అన్నప్పుడు ప్రతి క్యారెక్టర్ చేసుకుంటూ పోవాలి అన్నట్టే ఇప్పుడు రోషన్ గారు కూడా ఒప్పుకోరు ఆ క్యారెక్టర్ కి. ఓకే పర్వాలేదు బాగానే చేసిండు, నెక్స్ట్ టైం కూడా బాగానే చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్న అల్లు అర్జున్ గారు వచ్చినప్పుడు గంగోత్రి సినిమాలో ఎలా ఉండే స్టార్టింగ్ లో అంటే హీరో అంటే కష్టపడ్డాడు. ఇలా ఒక స్టైలిష్ స్టార్ గా ఎదిగాడు. మనం ఏ హీరోకైనా కూడా తక్కువ అంచనా వేయొద్దు. ఇలా ఉన్నాడు అనుకో ఫ్యూచర్ లో పెద్ద స్టార్ కావచ్చు. మన రోషన్ గారు కూడా కష్టపడ్డ వరకు ఏదైనా సక్సెస్ఫుల్ అవుతుంది. అన్న ఇప్పుడే ఛాంపియన్ సినిమా వచ్చినా శ్రీకాంత్ కొడుకు రోషన్ కాదు, రోషన్ తండ్రి శ్రీకాంత్. రోషన్ తండ్రి శ్రీకాంత్ అంత మంచిగా ఉందన్న. రోషన్ అన్న హ్యాట్స్ ఆఫ్ అన్న. పెళ్లి సందర్భం చూసినామన్నా ఇన్ని రోజులు ఎందుకు బ్యాక్ ఇచ్చినంటే ఛాంపియన్ కోసం బ్యాక్ ఇచ్చిండు. సినిమా అంటే ఇది ఇలా ఉండాలని యాక్టింగ్. అసలే శ్రీకాంత్ కొడుకు రోషన్ కాదు, ఈ సినిమాతో రోషన్ తండ్రి శ్రీకాంత్ అన్న. తండ్రి మాట చాలా చాలా బాగుంది స్టోరీ. ఒక ఫుట్బాల్ ప్లేయర్ అంటే బాగుంది కరెక్ట్. కానీ రోషన్ శ్రీకాంత్ కొడుకు అంతే. శ్రీకాంత్ కొడుకు రోషన్ కాదు. రోషన్ ఎట్టను సినిమా మాత్రం వేరే లెవెల్. ఆ స్టోరీ మాత్రం నాకు కొత్తగా అనిపించింది. మెయిన్ గా అన్న అసలు ఆ సీక్వెన్స్ అన్న ఒక్కొక్క సీన్స్ అసలు అమ్మ హెవీ సీన్స్ అన్న. అసలు రోషన్ అన్న అసలు ఏం యాక్టింగ్ చేసాం నేనైతే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టోరీ కొత్తగా ఉందని అంటే రజాకారు అప్పట్లో ఎలా జరిగిందో ఆ ఫుడ్ అంటే ఒక ఫుట్బాల్ ఒక ఊర్లో చాలా సమస్యను తీసుకొని చేయడం చాలా చాలా బాగుంది. ఇంటర్వెల్ బ్యానింగ్ అన్న ఎత్తిపోతాయి. చాలా మంది యంగ్ హీరోలు పనికిరారంట రోషన్ ముందు మన రితిక్ రోషన్. టాలీవుడ్ రితిక్ రోషన్, బాలీవుడ్ ఆ రితిక్ రోషన్ అయితే మన టాలీవుడ్ కి రితిక్ రోషన్ మన రోషన్ అన్న. అది అన్న వేరే లెవెల్ అన్న. అంటే యాక్టర్ సీన్స్ ఏ హీరో చేయలే అన్న. వామ్మో ఒక్కొక్క సీన్ అన్న యాక్టర్ సీన్ చేస్తారు, ఫైటింగ్ సీన్ చేస్తారు. ఆ ఎక్స్ప్రెషన్ అన్న ఏడా తగ్గలే అన్న. అసలు ఆ యాక్టింగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. క్లైమాక్స్ మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ నేను దుర్గా ఉన్నాను అనుకోలే. బాగుంది. అండ్ నేను హీరోయిన్ గిరా 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 ఒక్క సాంగ్ చూడొచ్చు కదా. ఇలాంటి స్టోరీని రోషన్ దీని మీద డెడికేటెడ్ గా చేయడం ఎలా అనిపిస్తుంది? నేను అదే గ్రేట్ అని ఒప్పుకోవాలి. ఎందుకు అంటే ఇలాంటి స్టోరీస్ ని ఇలాంటి కాన్సెప్ట్స్ ని యంగ్ హీరోస్ ఎస్పెషల్లీ ఇలాంటి ఇప్పుడిప్పుడే స్క్రీన్ మీద ఎస్టాబ్లిష్ అవుతున్న హీరోస్, ఇప్పుడిప్పుడే జనాల్లో గుర్తింపు తెచ్చుకోవాలి అనుకుంటున్న హీరోస్ ఇలాంటి స్క్రిప్ట్స్ తోనే ముందుకొస్తే జనాలకి ఇంకొంచెం ఎక్కుతారు, జనాలకి ఇంకా నచ్చుతారు, మనసుకి దగ్గర అవుతారు. బాక్స్ ఆఫీస్ కి ఎవరైనా దగ్గర అవ్వచ్చు. బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు అనేవి 10 సినిమాల్లో ఒక్క సినిమా కొడితే చాలు రికార్డులో ఉండిపోతుంది. కానీ అది కాదు కావాల్సింది. టాలీవుడ్ ప్రేక్షకుల్లో సినిమా ప్రేమించే ప్రేక్షకుల గుండెలకి దగ్గర అవ్వాలి. రోషన్ గారు అదే చేశారు. 3-4 ఏళ్లు దూరంగా ఉన్నా కూడా స్పీచ్ లో ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పినట్టు ఈ సినిమా మీద ఎంత కాన్ఫిడెంట్ గా వచ్చారో మేము అంతే హ్యాపీగా కాన్ఫిడెంట్ గా సినిమా చూసి వచ్చి బయటకు వచ్చి ఇంకో 10 మందికి చూడమని మేము కూడా అంతే కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాం. అండ్ అనస్వర రాజన్ గారు ఎంత క్యూట్ గా ఉన్నారు అంటే ఇంకా ఆవిడని కూడా చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుండే. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అండ్ ఇద్దరిది పేరు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉండింది. మిగతా కామెడీ ఉన్నప్పుడు తిల్లుకడిలాగా ఉండదు. కానీ పాప అన్న యాక్టింగ్ ముందు డైలాగ్ ఉన్న గన్న తీసుకుని పేలస్తున్నాడు పోయా. ఆ పాప ఏంది పోయా శ్రీకాంత్ నే మించిపోయాడు అంతే. తండ్రి పేరు ఖచ్చితంగా తండ్రిని మించిపోయాడు అంతే. తండ్రిని మించిపోయాడు అంతే ఈ సినిమాతో. ఆ డాన్స్ గానీ సాంగ్స్ అని గిరగిర బొంగరాను చెప్తుండే, గిరగిర బొంగరాని డాన్స్ చేస్తుంటే థియేటర్ అందరూ డాన్సులే. అమ్మాయిలు అయితే ఫ్లాట్ అయిపోయారు అంతే. శ్రీకాంత్ కోసం థియేటర్ అంతా అమ్మాయిలే ఉండరు. ఆయన ఏదో సినిమా అంతా అమ్మాయిలు అందరూ ఫ్లాట్ అయిపోయారు. థియేటర్ మొత్తం అమ్మాయిలే. ఈ దెబ్బతో ఖచ్చితంగా ఈ సినిమా 1000 కోట్ల క్రాసింగ్ అయిపోయింది అంతే. ఇక 1,00,000 కోట్లు అయినా కూడా అది కామన్ అది. కానీ 1000 కోట్లు మాత్రం ఈ సినిమా పక్క అంతే. మీరు చూస్తా ఉండే హృతిక్ రోషన్ కూడా పనిరాడు అంతే. ఇంకా ఈ సినిమా దెబ్బకి మిగతా సినిమాలని ఆపేసుకోవాలి అంతే. ఇంకా థియేటర్లని బద్దలైపోతుంది అంతే. ఇంకా అబ్బాబా ఏముందా మేడం దయచేసి అలా అనకండి మేడం. దేశం కోసం ఆయన ఛాంపియన్ అయ్యాడు. ఛాంపియన్ అంటే ఏంది ఈ సినిమా చూస్తే మీకు అందరికి అర్థం అవుతుంది. ఛాంపియన్ అంటే ఎవరు, ఛాంపియన్ అంటే ఏంది, ఛాంపియన్ అంటే ఎవరు అనేది ఈ సినిమా చూడందే కానీ మీకు అర్థం కాదు. మన జీవితంలో ఎన్నెన్నో గోల్స్ సాధించడానికి పోతుంటాం. ఛాంపియన్ లాగా సాధించడం, లేవాలి, సాధించడం, వెయ్యాలా, సాధించడం, పోరాడాలా. చెప్పండి మేడం అడగడే. అదే మేడం రోజు యాక్టింగ్
మెంటల్ ఎక్కిపోయింది, పిచ్చి ఎక్కిపోయింది చూడు, దుమ్ము ఎట్లా చూడు. సినిమాలో డాన్స్ చేసి ఎగిరి అరిచి తల అంతా దుమ్ము ఎక్కిపోయింది, జుట్టు మొత్తం ఊడిపోయింది పోయా. రోజులన్న యాక్టింగ్ చేస్తున్నాం సేపు అసలు ఎలా చేస్తారంటే ఒక రామ్ చరణ్, ఒక ఎన్టీఆర్, ఒక పవన్ కళ్యాణ్, ఒక ప్రభాస్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ అందరిని మించిపోయాడు, ఎదిగిపోయాడు. ఆ హైట్ అమ్మాయిలు అయితే ఆ హైట్ కు ఫ్లాట్ అయిపోయారు అంతే. ఆ కళ్ళకి హైట్ కి అమ్మాయిలు అందరూ అన్నం వచ్చేట్ల థియేటర్కి అమ్మాయిలు అందరూ పడిపోతున్నారు, పట్టేసుకున్నారు. దాన్ని పెళ్లి చేసుకొని కాబట్టి ఖచ్చితంగా తెలుగు సినిమా ఫీల్డ్కి ఒక సినిమా హీరో దొరికేసాడు అంతే, తిరుగులేని సినిమా హీరో దొరికేశాడు. మనకి ఫిక్షనల్ స్టోరీ అయినా కూడా చాలా రియలిస్టిక్ గా నిజంగా ఒకవేళ ఇలా జరిగితే ఎలా ఉండేది అన్నది చూపించారు. బట్ బైరాన్పల్లి జరిగిన వాస్తవాన్ని మనకు చాలా క్లియర్ గా చూపించారు. అండ్ ఆపరేషన్ పోలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తీసుకున్న యాక్షన్ ఏంటి, బైరాన్పల్లి ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళు తీసుకున్న ఆపరేషన్ పోలో సక్సెస్ అండ్ హైదరాబాద్ ని మన దేశంలో కలపడం, సో అన్ని కూడా చాలా రియలిస్టిక్ ఉన్నాయి. ఎక్కడో కొంత ఫిక్షనల్ తీసుకున్నారు కాబట్టి ఫుట్బాల్ గేమ్ అది, సో మైకేల్ క్యారెక్టర్ అది, సో క్యారెక్టరైజేషన్స్ బాగున్నాయి. రోషన్ కి ఇది నాకు తెలిసి ఆయనకి హిట్ మూవీ ఖచ్చితంగా. పాత 2 సినిమాలు చూసుకుంటే దీంతో హిట్ అయితే కొట్టాడు. అండ్ ఇక్కడ నుంచి ఎందుకంటే ప్రాపర్ సినిమాలు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఆయనకి హిట్ స్ట్రీక్ ఇక్కడ నుంచి మొదలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. స్టోరీ సెలెక్షన్ చాలా బాగుంది, డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, ఎవ్రీథింగ్. సినిమాలో ఇది నెగిటివ్ అని లేదు, బోర్ కొట్టలేదు ఎక్కడ కూడా. రోషన్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది, కంప్లీట్ యాక్టర్ ని చూసినట్టుంది. అండ్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ లో ఒక థండర్ స్టార్మ్ చూసినట్టు అనిపించింది నాకైతే. ఉన్నారంటే దుల్కర్ గారు క్లైమాక్స్ ఎండ్ పార్ట్ లో దుల్కర్ గారు వస్తారు. ఇవి మనం రివీల్ చేస్తే థియేటర్కి వచ్చేవాళ్ళు చెప్పేశారు కదా అన్నట్టు ఉంటది. సో ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీథింగ్. దుల్కర్ గారు ఎందుకున్నారు ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడండి. పార్ట్ ఏమి ఉండదు, ఎక్కడితో క్లోజ్ అంతే. దీనికి పార్ట్ 2 పెట్టే అంత ఏం లేదు, ఎందుకంటే హైదరాబాద్ స్టేట్ మన దేశంలోకి ఎలా కలుపుకున్నారు, దాని పాయింట్ ఆఫ్ వ్యూని ఎలా తీసుకొచ్చారు అనేది ఒక ఫిక్షనల్ స్టోరీ రాసుకుంటుంది. ఫ్యామిలీ అందరూ చూసే ఎమోషనల్ డ్రామా, ఖచ్చితంగా ఎమోషన్ ఉంది, ఫన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్, యాక్షన్, ఎవ్రీథింగ్ ఉంది. సో ఒక మంచి సినిమా, చాంపియన్ మూవీ అని చెప్పుకోవచ్చు. చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఫస్ట్ హాఫ్ లో వచ్చి ఆ గిరగిరా సాంగ్ అయినా లేదంటే ఇంటర్వ్యూ బ్లాక్ అయినా సరే చాలా బాగా ఎక్స్ట్రాడనరీ వర్కౌట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చెప్పుకోవాల్సింది క్లైమాక్స్ అనేది దానికి ఇచ్చే ఒక ట్రాన్స్ఫర్మేషన్ కోసం వచ్చే ఒక గెస్ట్ అపీరెన్స్ అదైనా సరే చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎమోషన్ వైజ్ కూడా సెకండ్ హాఫ్ వరకు చాలా మంది కనెక్ట్ అవుతుంది. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఎక్కడైతే ఒక కొత్త స్టోరీ కాదు, ఆల్రెడీ మనం ఇంతకు ముందు ఎక్కడ చూసిన స్టోరీలు అనిపించినా సరే స్క్రీన్ అయితే మొత్తం నడిపించాడు. అక్కడక్కడ కొంచెం బిట్ స్లో ఉన్నా సరే బట్ ఓవరాల్ గా చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్ పాజిటివ్స్ అంటే ఆ గిరిగిరా సాంగ్ ఒకటి, ఇంటర్వ్యూ బ్లాక్ ఒకటి, క్లైమాక్స్ ఒకటి, అండ్ హీరో పర్ఫార్మెన్స్ ప్యాకెట్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగా చేశాడు. ఒక టాప్ టై హీరో ఎలా అయితే చేసుకుంటాడో అలా మంచి సీన్స్ అయితే పడ్డాయి. ఫ్యూచర్ లో మాత్రం మంచి యాక్టర్ అవుతాడు, బట్ వాడుకోవట్లేదు మన ఎందుకు ఆ కట్అవుట్ తగ్గ రోల్స్ అయితే రావట్లేదు. బట్ చాలా బాగా వర్క్ చేసుకున్నాడు. ఇంకేదైనా మంచి మాస్ మూవీ వస్తే మంచి కంబ్యాక్, మంచి హిట్ అయితే ఇవ్వచ్చు. మిగతా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? క్యారెక్టర్ చాలా మంది ఉన్నారు కదా, ఆ విలేజెస్ ఏదో ఉన్నాయో అందరూ చాలా బాగా యాక్ట్ చేస్తారు, చాలా నేచురల్ యాక్ట్ చేశారు. ఎక్కడంటే హీరోయిన్ అయినా సరే లేదంటే కొన్ని వచ్చే చిన్నపిల్లడి క్యారెక్టర్ అయినా సరే అన్ని చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఆ ప్రిడిక్టబిలిటీ అండ్ స్లోనెస్ కొంచెం ఉండడం వల్ల కొంచెం లాగ్ అనిపించచ్చేమో, కానీ ఇంకొంచెం తక్కువ రన్ టైం పెట్టుకుంటే చాలా బాగా డెఫినెట్ గా చాంపియన్ మూవీ.